Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel, English Language a Treasure. How are you all? Hope you all are doing good. Telugu to English from the basics 7. In today's video, we are going to see some common Telugu sentences that are translated into English. ఓకే, తెలుగు వాక్యాలన్నింటినీ ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలనేది చూద్దాము. ఇవి కామన్గా ఉపయోగించే వాక్యాలు. If anyone is watching my video for the first time, kindly like, share and subscribe. ఎవరైనా మొట్టమొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 1, అతడిని ఒప్పించటం మహా కష్టం. అతడిని ఒప్పించటం మహా కష్టం. దాన్ని ఇంగ్లీష్లో హీ ఈజ్ అ హార్డ్ నట్ టు బ్రేక్. హీ ఈజ్ అ హార్డ్ నట్ టు బ్రేక్ అంటే హార్డ్ నట్ అంటే కొన్ని నట్స్ ఎంత గట్టిగా ఉంటాయంటే వాటిని విరగొట్టడం కష్టం. అంటే కొంతమంది ఎంత కఠినంగా ఉంటారంటే వాళ్ళని ఒప్పించటము కంటే ఆ నట్స్ ఉంటాయి కదా, గట్టి షెల్లున్న నట్స్ కొబ్బరికాయ లాంటివి, వాటిని పగలగొట్టడమే ఈజీ అనే ఉద్దేశంలో చెప్పబడుతుంది. ఓకే, హీ ఈజ్ అ హార్డ్ నట్ టు బ్రేక్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తడబడతాను. నేను ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తడబడతాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ ఫంబుల్ వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఐ ఫంబుల్, ఐ అంటే నేను, ఫంబుల్ అంటే తడబడతాను, వైల్ అంటే మాట్లాడేటప్పుడు, వైల్ స్పీకింగ్ మాట్లాడేటప్పుడు ఏంటి ఇంగ్లీష్. ఐ ఫంబుల్ వైల్ స్పీకింగ్ ఇంగ్లీష్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నీకు తెలిసే నన్ను బాధ పెడతావు. నీకు తెలిసే నన్ను బాధ పెడతావు. దాన్ని ఇంగ్లీష్లో యూ హర్ట్ మీ నోయింగ్లీ. యూ హర్ట్ మీ నోయింగ్లీ. నీకు తెలిసే నన్ను బాధ పెడతావు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఇందులో ఏ ప్రమేయం లేదు. నాకు ఇందులో ఏ ప్రమేయం లేదు. దాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. నాట్ ఇన్వాల్వ్డ్ అంటే ఏ ప్రమేయం లేదు అంటే అసలు ఇది నాకు తెలియదు, నేను దీంట్లోకి రాను, ఇదేం సంగతో నాకు తెలియదు అనే సిచ్యువేషన్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ నిప్పును రగులుతూనే ఉండని. నిప్పును రగులుతూనే ఉండని. కీప్ ద ఫైర్ ఆన్. నిప్పు అంటే ఫైర్, కీప్ అంటే ఉండని, ఓకే, ఆన్ అంటే రగులుతూనే ఉండని. కీప్ ద ఫైర్ ఆన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తెలియకుండానే నిన్ను బాధ పెట్టాను. ఇట్లాంటివి చాలాసార్లు సిచ్యువేషన్స్ మనము చూస్తుంటాం. తెలియకుండా కొన్ని అనేస్తాము, వాళ్ళు బాధపడతారు, అప్పుడు మనం రిగ్రెట్ అవుతాం. నాకు తెలియకుండానే నిన్ను బాధ పెట్టాను. దాన్ని ఇంగ్లీష్లో ఐ హర్ట్ యూ అన్నోయింగ్లీ. ఐ హర్ట్ యూ అన్నోయింగ్లీ. నాకు తెలియకుండా, అన్నోయింగ్లీ బాధ, హర్ట్ నిన్ను, యూ, ఐ హర్ట్ యూ నిన్ను బాధ పెట్టాను. ఓకే, రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ తిన్నగా నుంచో, వంగిపోకు. తిన్నగా నుంచో, వంగిపోకు. దాన్ని ఇంగ్లీష్లో స్టాండ్ అప్ రైట్, డోంట్ బెండ్. స్టాండ్ అప్ రైట్, డోంట్ బెండ్. తిన్నగా అంటే అప్ రైట్, వంగిపోవద్దు అంటే, వంగిపోవటం అంటే బెండ్. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె నా దూరపు బంధువు. ఆమె నా దూరపు బంధువు. చాలాసార్లు ఇట్లాంటి సిచ్యువేషన్స్లో చెప్తుంటాం కదా, వాళ్ళు ఎవరో నీకు తెలుసా అంటే నాకు దూరపు బంధువు అవుతుంది అనేది ఆ సిచ్యువేషన్. దాని ఇంగ్లీష్లో షీ ఈజ్ మై డిస్టెంట్ రిలేటివ్. షీ ఈజ్ మై డిస్టెంట్ రిలేటివ్. ఓకే, ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. ఈరోజు నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. ఐ ఇంటెండ్ టు మీట్ యూ టుడే. అది ఇంగ్లీష్లో ఐ ఇంటెండ్ టు మీట్ యూ టుడే. ద నెక్స్ట్ వన్ ఈజ్ అతడు చాలా కఠిన హృదయం గలవాడు. అతడు చాలా కఠిన హృదయం గలవాడు. కొంతమంది ఉంటారు కదా, ఎంత చెప్పినా వినరు,
కఠినంగా ఉంటారు, రైట్. దాని ఇంగ్లీష్లో హీ ఈజ్ అ హార్డ్ హార్టెడ్ పర్సన్. హీ ఈజ్ అ హార్డ్ హార్టెడ్ పర్సన్. ఓకే ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది మీ ఇంటిలాగే భావించండి. ఇది మీ ఇంటిలాగే భావించండి అంటే ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళను కంఫర్టబుల్గా ఉంచడానికి చెప్తాను. మీ ఇంటిలాగానే ఉండండి, మీ ఇంట్లో ఉన్నట్టే ఉండండి, ఏమీ భయపడక్కర్లేదు అని చెప్తుంటాం కదా, అది. దాని ఇంగ్లీష్లో మేక్ యువర్ సెల్ఫ్ అట్ హోమ్. మేక్ యువర్ సెల్ఫ్ అట్ హోమ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అది వాళ్ళ తాత ముత్తాతల ఆస్తి. అది వాళ్ళ తాత ముత్తాతల ఆస్తి. దాన్ని ఇంగ్లీష్లో దట్ ఈజ్ దేర్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. దట్ ఈజ్ దేర్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. కొన్నిసార్లు బయట నుండి రాగానే చాలా టైర్డ్ అయిపోయి అలసిపోయినట్టు అయిపోతుంటుంది కదా, నిద్రపోవాలనిపిస్తుంది. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు నీవు అలసిపోయినట్టయితే ఒక కునుకు తీయి అంటుంటారు. అలసిపోతే ఒక కునుకు తీయి. దాన్ని ఇంగ్లీష్లో టేక్ అ న్యాప్ ఇఫ్ యు ఆర్ టైర్డ్. టేక్ అ న్యాప్ ఇఫ్ యు ఆర్ టైర్డ్. న్యాప్ అంటే కునుకు, ఓకే. అలసిపోవడం అంటే టైర్డ్. టేక్ అ న్యాప్ ఒక కునుకు తీయి. ఇఫ్ యు ఆర్ టైర్డ్ ఒకవేళ నీవు అలసిపోతే ఒక కునుకు తీయి, రైట్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ బుద్ధి లేకుండా ప్రవర్తించకు. ఇదైతే కామన్గా ఇంట్లో ప్రతిరోజు వింటుంటాం. మమ్మీస్, పేరెంట్స్, సిస్టర్స్, సిబ్లింగ్స్, ఎవ్రీబడి అనుకునే సెంటెన్స్. బుద్ధి లేకుండా ప్రవర్తించకు. దాని ఇంగ్లీష్లో డోంట్ యాక్ట్ డమ్. డోంట్ యాక్ట్ డమ్. ఈ డమ్ స్పెల్లింగ్ DUMB, కానీ బి అనేది సైలెంట్ కాబట్టి మనం డమ్ అని అనాలా. బి చాలా లైట్గా పలకనట్టే పలక. డంబ్ అనకూడదు, డమ్. డోంట్ యాక్ట్ డమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆలస్యమే మహాభాగ్యం. కొన్నిసార్లు ఆలస్యం అవ్వడం అనేది మనకు భాగ్యంగా అవుతుంది. ఆలస్యమే మహాభాగ్యం. దాన్ని ఇంగ్లీష్లో డిలే ఈజ్ అ వర్చ్యూ. డిలే ఈజ్ అ వర్చ్యూ. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ పిచ్చిగా వాగకు. పిచ్చిగా వాగకు. డోంట్ టాక్ రబిష్. డోంట్ టాక్ రబిష్. పిచ్చిగా వాగద్దు అంటే డోంట్ టాక్. ఎట్లా? పిచ్చిగా. పిచ్చిగా అని ఇంగ్లీష్లో ఏమంటారు? రబిష్. డోంట్ టాక్ రబిష్, రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ అతడు చాలా సమస్యలను సృష్టిస్తాడు. అతడు చాలా సమస్యలు తీసుకొస్తాడు, సృష్టిస్తాడు. దాన్ని ఇంగ్లీష్లో హీ క్రియేట్స్ సో మెనీ ప్రాబ్లమ్స్. హీ క్రియేట్స్ అంటే సృష్టించటం. ఏంటి? ప్రాబ్లమ్స్. ఎన్ని? సో మెనీ. అతడు చాలా సమస్యలను, చాలా అంటే సో మెనీ, అతడు చాలా సమస్యలను సృష్టిస్తాడు. హీ క్రియేట్స్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ ఆలోచించి మాట్లాడు. ఇది కూడా స్టేట్మెంట్. పిచ్చిగా వింటుంటాం కదా మనం ఇంట్లో. ఆలోచించకుండా ఎందుకు మాట్లాడుతున్నావు, ఆలోచించి మాట్లాడు అని అంటుంటాం కదా. ఆలోచించి మాట్లాడు. థింక్ అండ్ టాక్. థింక్ అండ్ టాక్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ విమానం ఇప్పుడే ల్యాండ్ అయ్యింది. విమానం ఇప్పుడే ల్యాండ్ అయ్యింది అంటే భూమికి, సర్ఫేస్ మీదకి వచ్చేసింది అని అర్థం. దాని ఇంగ్లీష్లో ద ప్లేన్ హ్యాస్ జస్ట్ ల్యాండెడ్. ద ప్లేన్ హ్యాస్ జస్ట్ ల్యాండెడ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ అతడు తన కోరికలు నెరవేర్చుకున్నాడు. అతడు తన కోరికలను నెరవేర్చుకున్నాడు. దాని ఇంగ్లీష్లో హీ హ్యాస్ ఫుల్ఫిల్డ్ హిస్ డిజైర్స్. హీ హ్యాస్ ఫుల్ఫిల్డ్ హిస్ డిజైర్స్. ఫుల్ఫిల్డ్ అంటే నెరవేర్చుకోవటం, డిజైర్స్ అంటే కోరికలు. ఓకే, హీ హ్యాస్ ఫుల్ఫిల్డ్ హిస్ డిజైర్స్ అని చెప్తాం. ఎవరిని ఏది అడగవద్దు. ఓకే, ఎవరిని ఏది అడగవద్దు. దాన్ని ఇంగ్లీష్లో డోంట్ ఆస్క్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. డోంట్ ఆస్క్
ఏది అడగవద్దు. ఎనీథింగ్ దేనిని. ఫ్రమ్ ఎనీబడి ఎవరిని ఏది అడగవద్దు. డోంట్ ఆస్క్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. ఓకే రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ జ్ఞానం గలవారికి ఒక మాట చాలు. జ్ఞానం గలవారికి ఒక మాట చాలు అంటే అర్థం చేసుకోగలిగిన వారికి జస్ట్ ఒక్క మాట చెప్తే చాలు, అర్థమైపోతుంది. ఓకే సో దాన్ని ఇంగ్లీష్లో అ వర్డ్ టు వైజ్ ఈజ్ ఇనఫ్. అ వర్డ్ టు వైజ్ ఈజ్ ఇనఫ్. ఓకే అ వర్డ్ అంటే ఒక మాట, టు వైజ్ అంటే జ్ఞానం గలవారు, ఇనఫ్ అంటే చాలు. ఓకే రైట్. నేను అప్పుడే దానిని విరోధించాను అంటే ఎవరైనా ఏదైనా చెప్తే అది సరిగ్గా లేకపోతే అప్పుడే నో చెప్పడం, విరోధించడం అంటే సమ్మతించకపోవటం. రైట్. నేను అప్పుడే దానిని విరోధించాను. దాని ఇంగ్లీష్లో ఐ రిటాలియేటెడ్ ఇమ్మీడియట్లీ. ఐ రిటాలియేటెడ్ ఇమ్మీడియట్లీ. రిటాలియేటెడ్ అంటే విరోధించాను. అప్పుడే అంటే ఇమ్మీడియట్లీ. ఐ రిటాలియేటెడ్ ఇమ్మీడియట్లీ. ట్రైన్ 2 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. ట్రైన్ 2 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. దాని ఇంగ్లీష్లో ద ట్రైన్ ఈజ్ రన్నింగ్ 2 hours లేట్. ద ట్రైన్ ఈజ్ రన్నింగ్ 2 hours లేట్ అంటే నడుస్తుంది అంటే ఇక్కడ ఇంగ్లీష్లో మనం రన్నింగ్ అనే ఉపయోగించాలి. సో ఎంత లేటుగా, ఆలస్యంగా. ఎంత ఆలస్యంగా? 2 hours అంటే 2 గంటలు. ద ట్రైన్ ఈజ్ రన్నింగ్ 2 hours లేట్. ఓకే మనకు మంచు తుఫాను రాబోతోంది. మంచు తుఫాను రాబోతోంది. దాన్ని ఇంగ్లీష్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ బ్లిజర్డ్. బ్లిజర్డ్ అంటే మంచు తుఫాను అంటే స్నోఫాల్. ఎంత స్నో పడుతుంది అంటే తుఫాను లాగా స్నో పడుతుంది. అంటే మనకి వర్షం తుఫానే తెలుసు, మనకి సముద్రం నుండి నీళ్ళు తెరలు పైకి వచ్చి లోపలికి వచ్చేసి వాతావరణం మారి వర్షం బాగా పడితే దాన్ని తుఫాన్ అంటాము. కానీ చల్ల ప్రదేశాలలో, కోల్డ్ కంట్రీస్లో ఇట్లాంటి తుఫాను స్నోతో వస్తుంది, మంచుతో వస్తుంది. మంచు కాదు యాక్చువల్లీ స్నో. దాన్ని ఇంగ్లీష్లో బ్లిజర్డ్ అని అంటాం. మంచు తుఫాన్ని బ్లిజర్డ్ అంటాం. ఓకే సో in English we say we are going to have blizzard. Alright. Okay, the next one is వాళ్ళకు వర్షంలో ఆడటం చాలా ఇష్టం. వాళ్ళకు వర్షంలో ఆడటం అంటే చాలా ఇష్టం. ఓకే దాని ఇంగ్లీష్లో దే ఆర్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ ఇన్ ద రెయిన్. దే ఆర్ ఫాండ్ ఆఫ్ ప్లేయింగ్ ఇన్ ద రెయిన్. ఓకే ద నెక్స్ట్ వన్ ఈజ్ అతనికి ఇంగ్లీష్ మూవీస్ అంటే చాలా ఇష్టము. అతనికి ఇంగ్లీష్ మూవీస్ అంటే చాలా ఇష్టం. దాని ఇంగ్లీష్లో హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ ఇంగ్లీష్ మూవీస్. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ ఇంగ్లీష్ మూవీస్. ఫాండ్ ఆఫ్ అంటే చాలా ఇష్టం. ఓకే ఏంటి? మూవీస్. ఏ మూవీస్? ఇంగ్లీష్ మూవీస్. ఎవరికి? అతనికి. రైట్. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ ఇంగ్లీష్ మూవీస్. రైట్. హోటల్లో నుండి బయటి దృశ్యం అద్భుతంగా ఉంది. హోటల్లో నుండి దృశ్యం అద్భుతంగా ఉంది. ఓకే దాని ఇంగ్లీష్లో ద వ్యూ ఫ్రమ్ ద హోటల్ ఈజ్ స్పెక్టాక్యులర్. ద వ్యూ ఫ్రమ్ ద హోటల్ ఈజ్ స్పెక్టాక్యులర్. స్పెక్టాక్యులర్ అంటే అద్భుతంగా. హోటల్ అంటే హోటల్ నుండి. ఓకే ఫ్రమ్ ద హోటల్ అంటే హోటల్ నుండి. దృశ్యం అంటే వ్యూ. ఓకే ద వ్యూ ఫ్రమ్ ద హోటల్ ఈజ్ స్పెక్టాక్యులర్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఈజ్ అందరి కళ్ళు ఆమె మీదే ఉన్నాయి. కొంతమంది వాళ్ళు చేసేదాన్ని బట్టి వాళ్ళని చూస్తుంటే అందరికీ చూడాలనిపిస్తూ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఈ రకమైన స్టేట్మెంట్స్. అందరి కళ్ళు ఆమె మీదే ఉన్నాయి. దాని ఇంగ్లీష్లో ఆల్ ఐస్ ఆర్ ఆన్ హర్. ఆల్ ఐస్ ఆర్ ఆన్ హర్. ఓకే రైట్. ద నెక్స్ట్ వన్ ఈజ్ చలికాలం వచ్చేస్తూనే ఉంది. చలికాలం వచ్చేస్తూనే ఉన్నది. దాని ఇంగ్లీష్లో
The winter is around the corner. The winter is around the corner. Okay, these are some common sentences which we use regularly. వాటిని తెలుగులో మనము చాలా తరచుగా వాడుతూ ఉంటాం, కామన్గా యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని ఇంగ్లీష్లో ఏ రకంగా ట్రాన్స్లేట్ చేయొచ్చు అనేది చూసాం. I hope you have understood the content and the concept. Thanks for watching. Take care. Bye-bye. I'll see you in my next video. Till then, have a great day.